చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. అయిందవే ఇలా కానోళ్ళు ఎందరో చేసి శైలి అవటరు చూస్తా రుణమాఫీ ఇప్పుడే నాకు వీళ్ళెవరు చాప్టా కే వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. చాప్టా కేలోని తుకారాం రెడ్డి 40 మంది మా 40 మందికి ఒక చాప్టా కే గ్రామము మండలం రెడ్డి ఏమంటుండు దేవుళ్ళ ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు. భూమి బద్దలు కాలేదు, భూకంపం రాలేదు, సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు, అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొడతాడా? ముంగడ పడతాడా? రైతు బంధు ఏమైంది? పోయినసారి పడ్డదే రైతు బంధు. ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి ఇగో రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా, ఇవాళ ఒక్క రైతుల ఖాతాలలో ఏడ చూసిండు ఆనంద్? ఎగబెడితే ఆనందం రా. అంటే ఎంత పచ్చి మోసగాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. అబద్ధానికి అంగిలాగు దొడిగితే ఒకసారి ఎక్కడో మాట్లాడండి. కరీంనగర్ మానకొండ పోయినా ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డి పేరు పెట్టని చెప్పిన. చెప్తే సాయంత్రం కల్లా పోలీసు నాకు నోటీస్ పంపిండు. మానకొండూరు పోలీస్ స్టేషన్ మీద అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, తులం బంగారం ఎగ్గొట్టినవు, ఆడవీళ్ళకి స్కూటీలు ఎగ్గొట్టినావు, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినావు, కౌలు రైతులకు ఎగ్గొట్టినావు. అరే అన్ని ఎగ్గొట్టినవు నాయన. నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాల రేవంత్ రెడ్డి అంటే నా మీద కేసు పెట్టిండు. ఇట్లా ఉన్నది. మనమేమో ఉన్నది మాట్లాడితే కేసు, ఆయన మిమ్మల్ని గోస్తా మీ రక్తం జిమ్ముతా అంటే ఆయన మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు. మరి ఇక కాకి బుక్ ఉన్నదా ఈ రాష్ట్రంలో? లేదా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లా చాలా కుంభకోణాలు ఉన్నాయిరా బిడ్డ. మా తమ్ముడు 2000 కోట్ల గురుకుల కుంభకోణం గురించి చెప్పు అంటుండు. మీకు ఒక సింపుల్, మా విలేకరులకు చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా, మీకు మంచిగా అర్థం కావాలంటే నేను అప్పుడు నారాయణఖేడ్లో మా భూపాల్ రెడ్డి సాబ్ అడిగితే 8 గురుకుల పాఠశాలలు పెట్టించిన, 8 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 8 పెట్టినాం. అప్పుడు ఏ గురుకులానికన్నా పోండి, లేదు గవర్నమెంట్ స్కూల్ కన్నా పోండి, బట్టలు వచ్చినాయా పిల్లలకన్నా అడుగుండ్రు. జనరల్ గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు
బట్టలు ఎప్పుడు వస్తాయంటే స్కూల్లో మొదటి రోజు గంట కొట్టంగానే కుట్టిన బట్టలు పిల్లల చేతిలో పెట్టాం మనం. ఎందుకంటే మనం టెస్కోకి ఇచ్చినాం, చేనేత కార్మికులకు ఇచ్చినాం, హ్యాండ్లూమ్స్ ఇచ్చినాం. మనం మార్చిలో ఇద్దాము, జూన్ కల్లా బట్టలు కుట్టి తయారు పెడదాం. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండు, గుజరాత్ లో మఫత్లాల్కి ఇచ్చిండు. ఇవి టెస్కోవాలంటే మన చేనేత కార్మికులు కమిషన్ ఇస్తారా? రెక్కాడితే డొక్కోడు అన్నాడు. మఫత్లాల్ అంటే గుజరాత్ కూడా, ఆడ గుజరాత్ వానికి ఇస్తే ద్వారా బట్ట రాలే, కుట్టుడు కాలే. ఏ స్కూల్లో కూడా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు రాలే. గురుకుల పాఠశాలల్లో రాసుకోవడానికి నోట్ బుక్కులు రాలే. మరి ఏం చదువుకోవాలి? 15 రోజులు అయింది స్కూల్ స్టార్ట్ చేసి. రాసుకోనీకి బుక్కే లేకపోతే ఇక పిల్లల చదువులేమవుతాయి? మీ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవాళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా చాలా జరిగినాయి. ముఖ్యంగా ఇవాళ మంచినీళ్ళ సంగతి, నారాయణఖేడ్ సంగతి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు నేను నారాయణఖేడ్లో భూపాలన బై ఎలక్షన్ లో నేను తిరుగుతుంటే ఒక ఆమె చెల్లె ఉండే, ఆమె పేరేంది, చిన్నిబాయి, ఇవాళ రాలే. చిమ్నీబాయి ఓ రోజు కలిసింది, ఆ తండాకు పోయినా. ఏం తండాది? ఒక్కరు చెప్తే పడతారు, 6 చెప్తే గడబడైపోతుంది. సర్దార్ తండా, బోర్గీద్ పక్కన సర్దార్ తండా. ఓ రోజు పోయినాం. నులక మంచం మీద స్నానం చేస్తాం మేము, కింద తాంబాలం పెట్టి మళ్ళీ నీళ్లు వాడుకుంటాము అని చెప్పింది చిమ్నీబాయి, చెప్పింది. ఆ తండా వాళ్ళందరూ చెప్పింది. కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి స్పెషల్ మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లబెట్టి కంటి టు నారాయణఖేడ్ ప్రతి రోజు నల్ల వచ్చేట్ చేశాం. ఏ తండల, ఏ ఊర్లో, ఏ చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది? ఆ రోజు ఎండాకాలంలో కూడా రోజు నల్లొచ్చింది కదా. మరి వానకాలంలో నారాయణఖేడ్లో 3 రోజులకు ఒక్కసారి నల్ల ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సీరుతా, కోస్తా, పీక్తా ప్రశ్నించు, నీ పనితీరులో చీరుడు చూపి, గాని ఇవాళ మనుషుల్ని చీరుడితే ఏమొస్తుంది? నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వేంటిది? కొంతమంది 15 రోజులకోసారి వస్తుంది నారాయణఖేడ్లో నీళ్ళ. నాలుగేళ్లు పబ్లిక్ నీళ్లు తాగినాక కదా నీకు ఇచ్చినాం. నీకు ఎందుకు నడప శాతం అయితలేదు? ఎందుకు ప్రజలకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బోరంచ నీళ్లు అందుతలేవు, బోరంచ కాడ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రాఘవాపూర్ దగ్గర అవి న్యాల్కల్కు జరాసంగంకు పోతాయి. రాఘవాపూర్ పంప్ హౌస్ కు నీళ్లు అందుతలేవు. దీంతో ఇప్పుడు ఏమైపోయింది? నారాయణఖేడ్, అటు అందోల్, అటు జిల్లా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం మంచినీళ్ళు కూడా తాపలేకపోతా ఉన్నది. ఎంత దుర్మార్గం అంటే, సింగూర్లో మంచిగా నీళ్లుండే, నిండా నీళ్లుండే సింగూర్లో, దాన్ని మరమ్మతు చేస్తామన్నారు. ఉన్న నీళ్ళని ఖాళీ చేసి, పోనీ మరమ్మతు అన్న చేసిండ్రా? ఎండాకాలం మరమ్మతు కాలే, మళ్ళీ ఖాళీ అంటే ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? ఉన్న ప్రాజెక్ట్ నాగం చేస్తుంది. కాళేశ్వరం నువ్వు మరమ్మతు చేయమంటే చేయకపోతుంది. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు? ఎందుకు మా సంగారెడ్డి జిల్లా మంచినీళ్లు రాకుండా బాధపడుతుందో మా మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా.
ఆ రోజు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇచ్చింది. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవాళ ఈ నీళ్ళు ఎందుకు వస్తలేవో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. రైతు బీమా వస్తుందా? ఇప్పుడు 6 నెలల రైతు బీమా బంద్ పెట్టిండ్రు. 6 నెలలకెళ్ళి రైతు బీమా బంద్ అయింది. మీ ఊర్లలో ఎవరు రైతు బీమా బంద్ అయింది. మీ ఊర్లలో ఎవరైనా 6 నెలలకెళ్ళి బీమా పైసలు కూడా బంద్ చేసింది. ఎల్ఐసికి పైసలు కట్టలే వీళ్ళు. ఒక మంచి పథకం. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతు బంధు పథకం ఒక ధీమాగా ఉండే. 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో పడతా ఉండే. ఇవాళ 6 నెలలకెళ్ళి ఆ పథకాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎలక్షన్ల ముందేమో రేవంత్ రెడ్డి మీరు వడ్లు బండియింది ఎంత బంట కొంట అన్నాడు. ఈ మధ్య మీరు గమనించిండ్రో లేదో, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేబినెట్ మీటింగ్ అయినాక. కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అని చెప్పి చేతులు ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన నారాయణఖేడ్లో జొన్నలు పండుతాయి. మా భూపాలన్న చెప్పంగానే నేను జొన్నల కొనుగోలు కేంద్రం పెట్టినాం. గింజ లేకుండా కొన్నాం. మక్కలు పండుతాయి, మనమే కొన్నాం. అదేవిధంగా శనగలు పండుతాయి, మొత్తం మనమే కొన్నాం. కందులు పండుతాయి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. వడ్లు పండితే ఎంత పండితే అంత కొన్నాం. ఇప్పుడు ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు ఈ వానకాలం పంటకేలి కేంద్రం ఢిల్లీ ఓడి ఎంత కొనమంటే గంతే కొంటా, ఏ పంట కొనమంటే గా పంటనే కొంటా అంటుండు. మరి ఏం కావాలి మనం? ఒకసారి చూడండి ఆ వీడియో. మీరు వరి ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి. మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీకు గిట్టుబాటు ధరనే కాదు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. అంటే ఇక కేంద్రం కొనమన్నదే కొంట, ఎంత కొనమంటే గంతే కొంట. మరి నువ్వెందుకున్నావు? పీక నీకున్నావా? నువ్వెందుకున్నావు? కేసీఆర్ కొనలేదా? కేసీఆర్ ఢిల్లీ పేరు చెప్పి తప్పించుకున్నాడా? మరి నువ్వెందుకు చేతులు ఎత్తుతున్నావు? నువ్వెందుకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీకు ముఖ్యమంత్రి కుర్సేందుకు? కొనాలా వద్దా? ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు మక్కలు కొనరు అంటే ఇప్పుడు ఈ వానకాలంలో ఎవరైనా మక్క పెడితే వాళ్ళ పరిస్థితి అంతే సంగతి. ఇక అడ్డికి బహుషేర్ అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం శనగలైనా కందులైనా పెసర్లైనా వాళ్ళు కేవలం 20 పైసలు చారణ కొంటారు, మిగతాది కొనరు. అంటే నువ్వు చారణ కొంటావు, మిగతాది బయట అమ్ముకోవాలనా? అంటే 10 క్వింటాల శనగలు వండి అనుకో, 2.5 క్వింటాలు కొంటారు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోవాలి. 8 క్వింటాల కందులు వండినాయి అనుకో, గవర్నమెంట్ 2 క్వింటాలు కొంటది, 6 క్వింటాలు బయట అమ్ముకోవాలన్నట. ఇది కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పే కథ. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు మనకు? అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం. కందులకు బోనస్, శనగలకు బోనస్, మక్కలకు బోనస్,
వడ్లకు బోనస్ అన్నారు, ఇప్పుడు బోనస్ లేదు, బోనస్ బోగస్ అయిపోయింది. ఈ కొనుడు కూడా కొనరటిగా, కొనుడు కూడా అవుతుంది. ఢిల్లీోడు కొంటే కొన్నట్టు, లేకపోతే మేమేం కొనము చేతులు ఎత్తినట్టు. ఇగో ఇది ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏమన్నా ఒక్కటి మంచిగా అయినా అదే రైతులకు చెప్పు నాకు మీరు. మున్పట్లెక్క కరెంట్ వస్తుందా బాయికాడ? ఎన్ని గంటలు వస్తున్నది? మళ్ళా 8-10 గంటలకు వచ్చింది. ఆనాడు 15 సబ్స్టేషన్లు కట్టించిన నేను నారాయణకెళ్ళ, 15 సబ్స్టేషన్లు కట్టించిన ఒక్కటే ఏడాదిలా. అద్భుతంగా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ మళ్ళా కరెంటు కూడా ఆగమైపోయింది. 10 గంటల కరెంటు కూడా రైతులకు సరిగా వస్తలేదు. కరెంట్ ఆగమైపోయింది. యూరియా బస్తాలు దొరకాయి, పంటలు కొనడట, రైతు బంధు ఎగబెడతాడట, రైతు బీమా బంధు పెడతాడట. ఇంకా అసలు రైతు అంటోడు ఎవడన్నా కాంగ్రెస్ ఓటేస్తారా? రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు, నేను యాసంగి ఎగ్గొట్టినా, అంతకుముందు వానకాలం 3 ఎకరాలు వేసి సగం ఎగ్గొట్టినా, అంతకుముందు ఒక పంట మొత్తానికే ఎగ్గొట్టినా, ఇప్పుడైతే మొత్తం వేసినా కదా ఈ వానకాలం, అది మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతామా? రైతు బంధు మీద రేవంత్ రెడ్డి పెట్టిన బాకీ 19,000 కోట్ల రూపాయలు ఎగబెట్టిన బిడ్డ, అది ఇచ్చేదాకా తెలంగాణ రైతుల్ని నిడిచిపెట్టరు. రుణమాఫీ ఎంత ఎగ్గొట్టిండు? సగం చేసిండు, సగం ఎగ్గొట్టిండు. అసెంబ్లీలోనేమో 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చదివిండు, కానీ ఇచ్చింది 18,000 కోట్లు, ఎగబెట్టింది 18,000 కోట్లు. సగం ఎగ్గొట్టిండు, అందుకే ఈడ సగం మందికి రుణమాఫీ కాలే. ఎలక్షన్ల కూడా కేసీఆర్ రుణమాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుర్రి, మళ్ళా తెచ్చుకోర్రి, నేను మళ్ళా చేస్తా అన్నాడు. ఇప్పుడేమో ఎల్లెలకెళ్ళ పడ్డాడు. అందువల్ల నేను నారాయణఖేడ్లో మీ అందరి కార్యకర్తలను కోరేది, ఇవి ఇక్కడ వినడం మీకు తెలిసి, ఇలా చాలా వరకు మీకు తెలిసినే, కానీ ఇది ప్రజల్లో చర్చ పెట్టండి. మీ గ్రామ పంచాయతీ కాడ, మీ రచ్చబండ కాడ, దావత్ల కాడ, పండుగ కాడ. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు, కళ్ళు దుకాణం కాడ మాట్లాడుర్రి, బార్ షాపుల్లో మాట్లాడుర్రి, సావుల కాడ మాట్లాడుండ్రి, పెళ్లిళ్ళల్లో మాట్లాడుండ్రి అన్నాడు. అవు రేవంత్ రెడ్డి, బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎగబెట్టిన రైతు బంధు గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన రుణమాఫీ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 4,000 పింఛన్ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 2,500 మహాలక్ష్మి గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన తులం బంగారం గురించి మాట్లాడతాం, నువ్వు బంధు పెట్టిన కేసీఆర్ కిట్ గురించి మాట్లాడతాం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాం, గొర్రెల గురించి మాట్లాడతాం, చేపల గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన ప్రతి పథకం గురించి కూడా నువ్వు చెప్పినట్టే మాట్లాడతాం. నిన్ను బొందబెట్టదాకా, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టదాకా మాట్లాడతాం. విడిచిపెడతాము మనం? అన్ని మాయ మాటలు చెప్పి ఎక్కినావు, ఇప్పుడు అర్థం కాలే. పాలేందో నీళ్ళేందో కుల్లా అయిపోయింది. మంచిగా గట్టిగా పనిచేద్దాం, మళ్ళా పాత రోజులు తెచ్చుకుందాం. నారాయణఖేడ్లో మళ్ళీ 100 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే. జర మొన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయినాం నిజంగా చెప్పాలంటే. జీత్ గయే బోల్కే घर पे सो गया थोड़ा, नहीं उसमें गए, नहीं तो हारने का सवाल ही नहीं था. थोड़ा जरा ओवर कॉन्फिडेंस में आप लोग भी गए, भूपाल रेड्डी साहब भी गए, बीच में निकल गया वो. लेकिन इस बार जिद से काम करेंगे, मिलके काम करेंगे, सब मिलके काम करके बीआरएस को जिता लेंगे. तो గట్టిగా పనిచేద్దాం మిత్రులారా. ముందైతే నేను ఇవన్నీ చెప్పినా కానీ మళ్ళీ అసలు ముచ్చట ఎస్ఐఆర్ దరఖాస్తు నింపాలే, 10 రోజుల్లో ఇయ్యాలే. ఎస్ఐఆర్ అనేది చాలా చాలా ముఖ్యమైంది. అది కింది మీద అయితే మన రిజల్ట్ కింది మీద అవుతుంది. ఎస్ఐఆర్ లో కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని 99% ఓట్లు నమోదయ్యే విధంగా చూడాలని కోరుతూ జై తెలంగాణ. ఒక క్యాండిడ్ కన్వర్జేషన్ విత్ కేటీఆర్. హలో అన్న, నమస్తే, ఎట్లున్నారు? హాయ్ కవిత, బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్. సో 20 years ఆఫ్ పొలిటికల్ జర్నీ. ఇందాక తూతూ మేమే అంటుంటే మేము తూ అని తిట్టుకుంటున్నాం, అర్థం కాలేదు. నో యూజువల్గా మీకు ఇప్పుడు 20 yearsలో బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, వాళ్ళు ఎవరో ఏం మాట్లాడతారో